హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు మణి. మీరు చూస్తుంది స్మార్ట్ మనీ లోగిలి. ప్రస్తుత రోజుల్లో అందరూ ఎదుర్కొంటున్న సమస్య హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ అండి. అదేవిధంగా లాంగ్ హెయిర్ కోసం చాలామంది ఆశపడుతూ ఉంటారు. ఇప్పుడు రోజుల్లో ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్‌తో చాలామంది సతమతమవుతున్నారు. ఈరోజు నేను డీఐవై హెయిర్ ఆయిల్ తయారు చేశానండి. ఈ హెయిర్ ఆయిల్ మీరు వాడుతూ ఉంటే ఈ ప్రాబ్లమ్ అన్నిటికి సొల్యూషన్ దొరుకుతుందండి. ఇదేనండి నేను తయారు చేసిన డీఐవై హెయిర్ ఆయిల్. దీని ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఇందుకోసం ముందుగా నేను ఒక స్టీల్ బౌల్ తీసుకున్నాను. నేను 1 కప్ వచ్చి క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నేను ఇది వచ్చేసి గానుగ షాప్‌లో కొనుక్కున్నాను. క్యాస్టర్ ఆయిల్ 1 కప్ యాడ్ చేశాను. క్యాస్టర్ ఆయిల్‌లో మన జుట్టుని నల్లగా చేసే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది, డాండ్రఫ్‌ని తగ్గిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి నేను అదే కప్‌లో కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా నేను గానుగ షాప్‌లోనే కొనుక్కున్నానండి. కోకోనట్ ఆయిల్ మన హెయిర్‌ని మంచి కండిషనింగ్‌గా ఉంచుతుంది. అదేవిధంగా హెయిర్ పొడవుగా చేయటంలో కూడా చాలా ముఖ్య పాత్ర వహిస్తుందండి. నెక్స్ట్ నేను అదే కప్‌లో ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఆలివ్ ఆయిల్ మన జుట్టుకి చాలా బాగా మేలు చేస్తుందండి. జుట్టుని షైనీగా చేస్తుంది, మాయిశ్చరైజింగ్ కలిగి ఉండేలాగా చేస్తుంది. ఇప్పుడు నేను ఇందులో మెంతుల పౌడర్ అండి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. నేను ఇవి వచ్చేసి ఆయుర్వేద షాప్‌లో తీసుకున్నాను. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తానండి. మీరు ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. నెక్స్ట్ నేను యాడ్ చేస్తుంది వచ్చేసి ఆమ్లా పౌడర్ అండి. ఆమ్లా పౌడర్ మన హెయిర్‌కి చాలా మేలు చేస్తుంది. నల్లగా చేయటంలో ఎంత ముఖ్య పాత్ర వహిస్తుందో చెప్పవసరం లేదు. అదేవిధంగా హెయిర్‌ని కండిషన్ చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను వాడింది వచ్చేసి కరివేపాకు పౌడర్ అండి. ఇది నేను ఆన్లైన్‌లోనే పర్చేస్ చేశాను. దీని ప్యాకింగ్ చాలా స్ట్రాంగ్‌గా చేశారండి. కరివేపాకు పౌడర్‌లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుందండి. ఇది మన హెయిర్‌కి చాలా మంచి మేలు చేస్తుంది. కరివేపాకులో విటమిన్స్, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మన హెయిర్ రూట్స్ నుంచి స్ట్రాంగ్‌గా చేస్తుంది. అదేవిధంగా హెయిర్ బ్లాక్ అయ్యటంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. వీటిని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఇందులో మెంతుల పౌడర్ కూడా యాడ్ చేశాను కదండీ. మెంతులు మన హెయిర్‌ని స్ట్రాంగ్ చేయటంలో అంత మేలు చేయదండి. ఇందులో లివింగ్ సెల్స్ కావాల్సిన బలాన్ని ఇచ్చే పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. అందువల్ల మన హెయిర్‌ని రూట్స్ నుంచి స్ట్రాంగ్‌గా చేస్తుంది. అదేవిధంగా డాండ్రఫ్ ప్రాబ్లమ్‌ని కూడా తగ్గిస్తుందండి. మెంతుల్ని మనం రెగ్యులర్‌గా వాడుతుంటే హెయిర్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఐరన్ కడాయి పెట్టుకున్నానండి. ఐరన్ కడాయిలో నేను 1/2 లీటర్ వరకే వాటర్ యాడ్ చేశాను. వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు ఆ బౌల్‌ని అందులో పెట్టేసి 15 మినిట్స్ వరకు ఈ విధంగా డబుల్ బాయిలర్ మెథడ్‌లో హీట్ చేసుకున్నానండి. మధ్య మధ్యలో మనం మంచిగా తిప్పుకుంటూ ఉండాలి. మనం ఈ విధంగా డబుల్ బాయిలర్ మెథడ్‌లో హీట్ చేస్తే ఆయిల్‌లో ఉన్న గుణాలు ఏవి మిస్ అవ్వకుండా మొత్తం అందులోనే సేఫ్‌గా ఉండిపోతాయి. అదే మనం డైరెక్ట్‌గా స్టవ్ మీద హీట్ చేస్తే మాత్రం ఆయిల్‌లో ఉన్న గుణాలు పోతాయండి. అందుకే డబుల్ బాయిలర్ మెథడ్‌లోనే మనం ఈ విధంగా ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత నేను మూత పెట్టేసి ఓవర్ నైట్ అలానే ఉంచేసానండి. ఓవర్ నైట్ అలానే ఉంచిన తర్వాత మార్నింగ్ తెరిచి చూస్తే ఈ విధంగా ఉంది ఆయిల్ మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను దీన్ని వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నానండి. ఈ ఆయిల్ చాలా బాగా వర్క్ చేస్తుంది. మన హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఇది సాల్వ్ చేస్తుందండి. మీరు నమ్మకంతో వాడి చూడండి, బెస్ట్ రిజల్ట్ చూస్తారు. దీన్ని కూడా మన హెయిర్ మాస్క్‌లా కూడా వాడొచ్చండి. నేను అడుగున చూపిస్తున్నాను కదా బౌల్‌లో, అదంతా హెయిర్ మాస్క్‌లా హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు. కర్డ్ అందులో మిక్స్ చేసి కూడా వాడొచ్చు హెయిర్ మాస్క్ లాగా. చాలా బాగా ఉంటుంది. ఈ ఆయిల్‌ని మనం వారానికి 3 టైమ్స్ అప్లై చేస్తే బెస్ట్ రిజల్ట్స్ చూస్తారండి. ఆయిల్ అప్లై చేసి మినిమమ్ 2 అవర్స్ ఉంచుకోండి. లేదంటే ఓవర్ నైట్ అయినా ఉంచుకోవచ్చు. ఇలా మీరు వీక్లీ 3 టైమ్స్ అయితే చేస్తూ ఉంటే మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుందండి. బలమైన, దృఢమైన జుట్టు మీ సొంతమవుతుంది. పట్టుకుచ్చు లాంటి సిల్కీ అండ్ షైనీ హెయిర్ కూడా మీ సొంతమవుతుందండి. ఈరోజు వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.